హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మార్చి 4, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్లో ప్రస్తుతానికి పెరుగుతున్నటువంటి ఈ కరోనా కేసుల దృష్ట్యా ఇవాళ కువైట్లో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో పాక్షిక కర్ఫ్యూకి అయితే ఆమోదం తెలపడం జరిగింది. అది ఈ నెల 7వ తారీఖు అంటే రాబోయే ఆదివారం నుంచి ఒక నెల రోజుల పాటు ఉండబోతుంది. టైమింగ్స్ అయితే కనుక సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అంటే 12 గంటల పాటు ఈ కర్ఫ్యూ అనేటువంటిది ఉంటుంది. అయితే ఈ కర్ఫ్యూలు ఏమైనా వెసులుబాట్లు ఉంటాయా, ఎలాంటి వెసులుబాట్లు ఉంటాయి అనే దాని గురించి అయితే ఇంకా పూర్తి డీటెయిల్స్ అందలేదు. అవి బహుశా ఇవాళ రాత్రి 9 గంటల పైన అందేటువంటి అవకాశం ఉంది. అవి అందిన తర్వాత మళ్ళీ మీకు నేను తెలియజేస్తాను. వీళ్ళు చెబుతున్నటువంటి దాని ప్రకారం ఈ పాక్షిక కర్ఫ్యూ అనేటువంటిది సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఉంటుంది. అది ఒక నెల రోజుల పాటు ఉండి రేపు నెల రంజాన్కి ముందే దీన్ని తీసివేయబడుతుందని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు. అయితే మీకు అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. నైట్ టైం అంటున్నారు కదా, సాయంత్రం 5 గంటల నుంచి తర్వాత 5 గంటల వరకు. ఆ సమయంలో ఎవరెవరు బయట తిరగవచ్చు, ఎవరెవరు బయట తిరగకూడదు, ఏ షాపులు ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ చేయకూడదు, ఫ్లైట్స్ తిరుగుతాయా లేదా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే కనుక మీకు వస్తుంటాయి. సో వీటన్నిటికీ సమాధానం గురించి అయితే ఇవాళ రాత్రి 9 గంటల పైన మనకు అందే అవకాశం ఉంది. కాబట్టి అవి అందిన తర్వాత నేను యూట్యూబ్లో కమ్యూనిటీ బార్లో పెడతాను. లేదంటే రేపు వీడియోలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే కనుక మీకు నేను అందించడం జరుగుతుంది. క్యాబినెట్లో ఇవాళ జరిగినటువంటి మీటింగ్లో ఈ నెల 7వ తారీఖు అంటే రాబోయే ఆదివారం నుంచి శాలూన్లు, బార్బర్ షాపులు మరియు హెల్త్ క్లబ్లు అలాగే కొన్ని వాణిజ్య కార్యకలాపాలను మూసివేసేటువంటి నిర్ణయాన్ని అయితే కనుక కొనసాగించకూడదు అని చెప్పేసి వీళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే బహుశా ఈ నెల 7వ తారీఖు నుంచి ఈ శాలూన్లు, బార్బర్ షాపులు, జిమ్లు ఇవైతే కనుక ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటిని క్లోజ్ చేయరు. అయితే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ న్యూస్ అయితే కనుక ఇంకా విడుదల కాలేదు. బహుశా ఇది ఇవాళ రాత్రికి అందేటువంటి అవకాశం ఉంది. ఇది ఇప్పటి వరకు మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం మాత్రమే. అయితే కువైట్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే 68 దేశాలపైన బ్యాన్ విధించినదో దాని గురించి కూడా కువైట్ క్యాబినెట్లో ఎలాంటి ప్రస్తావన రాలేదు. దాని గురించి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు వీళ్ళు. కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ ఏదైతే ఉందో ఆ ఎంబసీ కార్యాలయం ఇప్పుడున్నటువంటి కరోనా కేసుల దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నెల 11వ తారీఖు వరకు తాత్కాలికంగా క్లోజ్ చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం ఈ నెల 7వ తారీఖు నుంచి ఓపెన్ చేస్తారని చెప్పేసి. అయితే ఇవాళ మళ్ళీ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం ఈ నెల 11వ తారీఖు వరకు ఎంబసీ అనేటువంటిది తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరుగుతుంది. అయితే ఏదైనా ఎమర్జెన్సీ పనులు కనుక ఉన్నట్టయితే అలాంటి వాటి కోసం ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అని చెప్పేసి ఒక ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. అది మీకు నేను డిస్ప్లే ఇస్తున్నాను. cons1.kuwait@mea.gov.in అనేటువంటి ఈమెయిల్కి మీకు ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం ఉన్నట్టయితే కనుక ఆ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్ప మామూలుగా వెళ్ళి మీరు ఎంబసీలో కలవడానికి అయితే కనుక ప్రస్తుతానికి కుదరదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మార్చి 11 ఈ నెల 11వ తారీఖు నుంచి మళ్ళీ తిరిగి ఎంబసీ కార్యక్రమాలు అయితే కనుక మళ్ళీ యథావిధిగా కొనసాగుతాయి. అయితే వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం పాస్పోర్ట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అంటే ప్రస్తుతానికి పాస్పోర్ట్లు రెన్యూవల్ చేయించుకోవడానికి మనకు ఆఫీసులు ఉన్నాయి కదా, షరక్, జిలీబ్ అల్ షువైక్ అలాగే ఫహీల్లో ఉన్నాయి కదా, ఇవి మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. వాటికైతే కనుక హాలిడేస్ లేదు. కాబట్టి ఎవరైనా పాస్పోర్ట్ రెన్యూవల్ చేయించుకోవాలనుకున్నా లేదా దానికి సంబంధించిన ఏదైనా పని ఉన్నా సరే మీరు పాస్పోర్ట్ ఆఫీసులకి అయితే కనుక చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ వాళ్ళు కూడా ఈ కర్ఫ్యూ సమయంలో కూడా విమానాలు నడపడానికి అయితే కనుక రెడీగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. అయితే క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి లోబడే మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో క్యాబినెట్లో ఎలాంటి వెసులుబాట్లు ఉంటాయి అంటే విమానాలు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఎలాంటి విమానాలు వెళ్ళొచ్చు, ఎలాంటి విమానాలు రావచ్చు, సో అందులో పరిమితులు ఏముంటాయి అనే దాని గురించి అయితే ఇంకా పూర్తి వివరాలు తెలియదు. బహుశా ఇవాళ రాత్రికి మనకు తెలిసే అవకాశం ఉంది. ఆ వివరాలు అందిన తర్వాత నేను రేపటి వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. కువైట్ అమీర్ అయినటువంటి శ్రీ షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు సాధారణ ఆరోగ్య పరీక్షల కోసం అని చెప్పేసి ఆయన ఇవాళ అమెరికాకి వెళ్ళడం జరిగింది. ఆయన ఆరోగ్యంగా కువైట్కి తిరిగి రావాలని చెప్పేసి మనందరం కోరుకుందాం. యూఏఈ ప్రభుత్వం దుబాయ్కి ఎవరైతే ప్రస్తుతానికి విజిటింగ్ వీజా అలాగే టూరిస్ట్ వీజా పైన వచ్చి అక్కడ చిక్కుకుపోవడం జరిగిందో అలాంటి వారందరి వీజాలను అయితే కనుక మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు ఒక నెల పొడిగించారు. ఇప్పుడు మళ్ళీ ఈ కరోనా కారణంగా ఫ్లైట్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఆ గవర్నమెంట్ అయితే కనుక ప్రస్తుతానికి మార్చి 31 వరకు అందరికీ వీజాలు పొడిగిస్తున్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ ఫ్లైట్ టికెట్స్ గురించి అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే కనుక టికెట్స్ అందుబాటులోనే ఉన్నాయి.
మీకు ఏదైనా టికెట్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని టికెట్స్ తెచ్చుకోవచ్చు. అలాగే మీకు బెల్ సలామాకి సంబంధించినటువంటి పూర్తి ప్యాకేజ్ వివరాలు కావాలనుకున్నా సరే, అంటే కొత్త వీసా పైన వచ్చే వాళ్ళు కావచ్చు, లేదంటే ఆల్రెడీ అకామా వ్యాలిడ్గా ఉండి ఖాదీ వీసా కలిగిన వాళ్ళు కువైట్కి రావాలనుకుంటే కనుక ఈ బెల్ సలామా ద్వారా రావాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా మీకు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఇస్తున్నాను. ఆ నెంబర్లకు కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు రావచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జాబ్రియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళ దగ్గర కొన్ని ఫ్యామిలీకి సంబంధించిన రూములు, అలాగే ఆడవాళ్ళకి సంబంధించిన రూములు అయితే కనుక ఖాళీగా ఉన్నాయంట. సో మీకు ఏదైనా జాబ్రియా ఏరియాలో రూమ్స్ కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 239 రూపాయల 23 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్ వారికి అప్లికేషన్ కూడా ఒకటి ఉంది. సో ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఆన్లైన్లో కూడా అమౌంట్ పంపించవచ్చు. సో దానికి టైంతో సంబంధం ఉండదు. మీరు పగలు కానీ రాత్రి కానీ హాలిడేస్లో కానీ ఎప్పుడైనా సరే ఆల్ముల్లా ఎక్స్చేంజ్ సెంటర్కి సంబంధించిన అప్లికేషన్ ద్వారా మీరు అమౌంట్ ఏదైనా పంపించవచ్చు. అయితే మీ దగ్గర కేనెట్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కేనెట్ ఉంటే మీరు ఆన్లైన్లో పంపించడానికి అవకాశం ఉంటుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 200 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 779 పిల్స్గా ఉంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఈ బంగారం ధర కూడా కొద్దిగా తగ్గడం జరిగింది. సో ఎవరికైనా ప్రస్తుతానికి బంగారం కొనాలనేటువంటి ఉద్దేశం ఉన్నట్టయితే మీరు ఎఫ్కే జ్యువెలర్స్కి వెళ్ళి డైరెక్ట్గా వస్తువులు చూసి తీసుకోవచ్చు. అలాగే ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళకి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది, అది నేను లాస్ట్లో పోస్ట్ చేస్తాను. దాన్ని కూడా మీరు ఒకసారి గమనించగలరు. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య కనుక పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కువైట్ మొత్తం మీద ఒక 11,208 మందికి ఈ కరోనా టెస్టులు చేయంగా అందులో ఒక 1,716 మందికి కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. ఈ 1,716 కేసులతో కలిపి ఇప్పటివరకు కువైట్లో మొత్తం నమోదైనటువంటి కేసుల సంఖ్య 1,96,497 చేరుకుంది. ఇందులో ఒక 12,071 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 1,125 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,83,321 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక 8 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,105కి చేరుకుంది కువైట్లో. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు సుమారుగా 1,53,83,883 మందికి ఈ కరోనా టీకాలు అనేటువంటిది అందించడం జరిగింది. ఇవాళ మన భారతదేశంలో ఒక 16,177 కొత్త కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,72,925కి చేరుకుంది. ఇందులో 1,73,051 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 13,456 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,08,37,689 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఒక 111 మంది ఇవాళ ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,57,582కి చేరుకుంది. మహారాష్ట్రలో అయితే ఇవాళ అత్యధికంగా 8,998 కేసులు నమోదవడం జరిగింది. కేరళలో 2,616 కేసులు నమోదై. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 102 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,90,317 చేరుకుంది. ఇందులో ఒక 871 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 56 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,82,275కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒకరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,171 చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా ఇవాళ నమోదైనటువంటి కేసులు మనం చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 13 కేసులు నమోదై, పశ్చిమ గోదావరిలో 3, చిత్తూరులో 25, గుంటూరులో 5, అనంతపురంలో 4, నెల్లూరులో 6, ప్రకాశంలో 3, కర్నూలులో 8, విశాఖపట్నంలో 22, కడపలో 2, అలాగే కృష్ణా జిల్లాలో 8, శ్రీకాకుళంలో 3 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో ఇవాళ కొత్తగా 152 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,406కు చేరుకుంది. ఇందులో ఒక 1,948 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 114 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,95,821 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 2 చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,637కి చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 11,59,00,000 కేసులు నమోదు కాగా అందులో ఒక 9,16,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే ఒక 25,75,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక 4,45,900 కేసులు నమోదు కాగా అందులో ఒక అమెరికాలోని 66,800 కేసులు నమోదై, మన భారతదేశంలో 17,400 కేసులు, బ్రెజిల్లో 74,300 కేసులు, రష్యాలో 10,500 కేసులు, ఫ్రాన్స్లో 26,700 కేసులు, ఇటలీలో 20,800 కేసులు, అలాగే టర్కీలో 11,500 కేసులు చొప్పున నమోదు జరిగింది.
మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టడం జరిగింది. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి అదేలి ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అది కూడా ఒక 3 నుంచి 4 నెలలు మాత్రమే వర్క్ ఉంటుందంట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఆదాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో 4 నుంచి 5 నెలలు పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 200 దినాలుగా ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సలాం ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 150 దినాలుగా ఉంటుందంట. మంచి ఇల్లు అని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కంపెనీ తరపున పనిచేయడానికి సుమారుగా ఒక 10 మంది ఫినిషింగ్ వర్క్ తెలిసినటువంటి కార్పెంటర్స్ కావాలని చెప్తున్నారు. డైలీ 8 గంటలు డ్యూటీ ఉంటుందని చెప్తున్నారు. అలాగే నెలకు జీతం అయితే కనుక 300 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. లేదు మీకు డైలీ వేజెస్ కావాలనుకున్నా సరే, అంటే రోజువారీ కూలీ కావాలనుకున్నా సరే రోజుకు ఒక 12 దినాల చొప్పున అయితే ఇస్తారంట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి సాద్ అల్ అబ్దుల్లా ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 220 దినాలుగా ఉంటుందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కంపెనీలో పనిచేయడానికి జూనియర్ అకౌంటెంట్ కావాలని చెప్తున్నారు. అది కూడా చాలా అర్జెంటుగా కావాలంట. జీతం కూడా ఒక 250 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇచ్బిలియా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళకి సంబంధించినటువంటి దివాణిలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. అతనికి అకామా ఉన్నా సరే లేకపోయినా సరే పర్లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతని దగ్గర డ్రైవర్ అకామా ఒకటి ఉందంట. సో మీకు ఎవరికైనా సరే డ్రైవర్ అకామా కావాలనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి కనుక్కొని మీరు అకామా కొట్టించుకోవచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. కువైట్ వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేయడానికి ఖాదీం వీసా ఒకటి కావాలని చెప్తున్నారు. సో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ వీసా ఇస్తాము అని అడిగి ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతను కూడా డ్రైవర్ వీసా ఒకటి కావాలని చెప్తున్నారు. ఇతనికి ఆల్రెడీ కువైట్లో సౌదీలో ఇతనికి ఇంతకుముందు అనుభవం ఉంది. సో ఇతను ఏం చెప్తున్నారంటే కువైట్లో ఎవరైనా సరే అకామా కొట్టి వాళ్ళు బయట బండి రెంట్కి ఇచ్చి నెలవారీ రెంట్కి తీసుకుంటుంటారు కదా, ఆ విధంగా ఎవరైనా వీసాలు ఇచ్చేవాళ్ళు ఉన్నా, లేదంటే ట్యాక్సీ అకామా కొట్టి ఎవరైనా వీసా ఇచ్చేవాళ్ళు ఉన్నా సరే అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it?